వెల్కమ్ టు 9 వైబ్స్. 10 నుంచి 12 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ పార్టీ అందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలో నెంబర్ 1గా నిలవాలనే వ్యూహంతో ముందుకు ఉడుకుతున్న కమలం జోరు కొనసాగేనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతుందనే ధీమాను జనం ఎలా చూస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్య సాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ 1 స్థానం తనదేనని ఒవ్వెల్లూరుతోంది. 2 పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతుందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం ఇతర విషయాల్లోనూ మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడ పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 10 సీట్లు ఖాయమని అంచనాతో ఉన్న కమలదళం ఇంకో 2 స్థానాలు గట్టిగా ప్రయత్నిస్తే కొట్టేయొచ్చని అంచనాలతో ముందడుగేస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేయడం, బూత్ స్థాయిలో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే సారాకే సారే సత్రాయ్ హమారే అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. బీజేపీ ఇప్పుడున్న 2 పార్టీల కన్నా అత్యధిక స్థానాలు పార్లమెంటు ఎన్నికల్లో సాధించి రాష్ట్రాన్ని కాషాయమయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ విధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన వ్యూహం కనీసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని, అధికారం కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్లు రాజకీయ పండితులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ వ్యూహం రచించడంలో ఇప్పుడున్న అన్ని పార్టీల కన్నా ముందున్నదనేది సత్యం. వ్యూహాలు, ఎత్తులు, జిత్తులు ఎలా ఉన్నా ప్రజలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదనేది అసెంబ్లీ ఎన్నికలు తేల్చేశాయి. మరి చూడాలి భారతీయ జనతా తెలంగాణలో సాధించే ఓట్లు, సీట్లు ఎన్ని అనేది. Stay tuned to 9 Vibes.